నాగర్ కర్నూలు పార్లమెంట్కి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారికి గద్వాల ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు వారికి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అందరు కాంగ్రెస్ పార్టీ బయటకు వస్తే ఎండలో బ్రతకలేమనే పరిస్థితిలో కూడా బయటకు వచ్చి చాలాసేపు వెయిట్ చేసి పెద్ద పొజిషన్ చేశారు. అక్కడి నుంచి మనం మానవపాడు వచ్చాము, అక్కడి నుంచి పెద్ద పొజిషన్తోనే అమరాబాద్ వెళ్ళాము, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చాము. ఎక్కడికి పోయినా ప్రజలు చాలా ఉత్సాహంగా ఆ ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్, హరీష్ రావు, కవిత, కేసీఆర్, లేకపోతే ఆయన బీజేపీలో ఉన్న ఆయన పేరు కిషన్ రెడ్డి ఏమీ అమలు కావటం లేదని అంటున్నారు. దానికి ప్రెస్ కూడా అమలు కావటం లేదని పెద్దగా పేపర్లు రాస్తున్నారు. ఒక్కసారి ప్రజలను అడగండి అమలవుతుందా లేదా అనేది. మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, కళ్ళున్నోడికి చెవులున్నోడికి తప్పనిసరిగా ఒక్కటి తప్ప 5 గ్యారంటీలు అమలవుతుంది. అవుతున్నాయా లేదా? కేసీఆర్ ఏం చెప్పాడు? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే దళితుడు ముఖ్యమంత్రి చేస్తాను, ఒకవేళ చెయ్యకపోతే మెడగోసుకుంటానని చెప్పాడు. కనీస మద్దతు ధరని అన్ని పంటలకి ప్రకటిస్తానని చెప్పాడు. కాటన్ కానీ, మిర్చి కానీ, ఒడ్లు కానీ, కందులు కానీ, పెసలు కానీ, ఇటువంటి అన్నిటికీ మన ఆయన పేరేంటి సుబ్రహ్మణ్యం స్వామినాథన్ ఫార్ములా. ఆయన ఫార్ములా ఏంటంటే పెట్టుబడిలో సగం ఆ రెండింటిని కలిపి రైతు పంటకి కనీస ధర నిర్ణయించారన్నారు. అది రాహుల్ గాంధీ గారు ప్రకటించారు. ఈరంపూర్ నుంచి ఒక నేషనల్ హైవే, అలంపూర్ నుంచి కొల్లూరు ఏదంటుంది ఇక్కడ పుల్లూరు నుంచి కొల్లాపూర్, అంటే కొల్లాపూర్ నుంచి నాగర్ కర్నూలు నుంచి అచ్చంపేట నుంచి నల్లగొండకి ఒక నేషనల్ హైవే కావాలని ఒక ప్రపోజల్ ని ఆల్రెడీ వచ్చింది. నేను ఒక వారం రోజులే ఢిల్లీలో ఉన్నా. దాన్ని వెంటనే ముఖ్యమంత్రితో మాట్లాడి వారితో లెటర్ రాయించి, అదే కాకుండా R&B మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డితో రాయించి, వెంకటరెడ్డి గారు మినిస్టర్తో కలిసి ఇచ్చాడు, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రికి ఇచ్చాడు. నేను ప్రత్యేక ప్రతినిధిగా వేరే ఒక స్వామిని పట్టుకుని ఆ స్వామి ద్వారా సర్ఫేస్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పేరేంటి గడ్కరీ గారికి రాత్రి 11 గంటలు కలిసి మన ప్రపోజల్ మీద ఎగ్జామినేషన్ చేయాలని ఆయనతో ఎండార్స్మెంట్ వేయించారు. ఎంపీ అయిన తర్వాత అది చేపిస్తారని మాటిస్తున్నాడు. అయ్యా, ఇంకొకటి మన ప్రాంతం నాగర్ కర్నూలు ప్రాంతంలో ఎక్కువగా వాల్మీకి బోయ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎప్పటి నుంచో వాల్మీకి బోయలంతా ఒక పెద్ద ఉద్యమం చేస్తున్నారు. ఆ ఉద్యమం ఏంటంటే, వాల్మీకి అంటేనే ఆయన రామాయణం రాసింది ఎవరు? నేను చెప్తుంటే వాల్మీకి రాసింది. నాకు కూడా కొద్దిగా తెలుసు. ఆ వాల్మీకి అడవిలో ఉండేవాడు. అడవిలో ఉండి ఆయన గొప్ప రామాయణాన్ని రాసి భారతదేశం మొత్తానికి మార్గదర్శకం వాల్మీకి రాసిన రామాయణమే. ఈయన రాసింది జై శ్రీరామ్ కాదు. వాల్మీకి రాసిన రామాయణంలో తల్లిదండ్రుల్ని, కొడుకుల్ని, భార్యని, ప్రజల్ని ఎట్టు చూసుకోవాలో మా అందరికి చూపించాడు వాల్మీకి మహర్షి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లు రవి, మీరంతా ఆ 13వ తారీఖున పొద్దున్నే లేచి వేరే పనులు పెట్టుకోకుండా సాయంత్రం వేద్దాం, మధ్యాహ్నం వేద్దాం, 3 దాకా ఉందని అనుకోకుండా 3 దాకానే ఉంటుంది. ఎప్పుడు దాకా ఉంటుంది? 5 నాకు ఇచ్చిన కాగితంలో 3 ఇప్పుడు 5
ఎందుకంటే 4 పోదాం అట్లా అనుకోకుండా మొట్టమొదట మన ఓటు వేసి వేరే పనికి వెళ్ళండి. స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని కళ్ళు దువ్వుకొని ఆ బూత్ అనేటటువంటి దేవాలయానికి పోయి అక్కడ మన చేతిలో ఉన్నటువంటి ఆయుధం ఏంటది? ఈ ఆయుధంతో మోడీ అనేటటువంటి రాజుని గద్దె దించి రాహుల్ గాంధీ మీద ఆ గద్దె మీద కూర్చునేటటువంటి ఏర్పాటు చేసి ఇక్కడ మాత్రం మనుగడను గెలిపించాలని